నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, మరి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, మరి ఈ సెప్టెంబర్ ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఉగాది ఫలితముల నాటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ధనుసు రాశి వారి నుంచి ఉగాది నాటి నుంచి కూడా ఎప్పటి వరకు ధనుసు రాశి వారికి ఎక్కడ నష్టదాయకమైన పరిస్థితులు కలగలేదు. అన్ని శుభదాయకమైన ఫలితాలే పొందారు. అన్నిటి కూడా లాభాలని సంతరించుకున్నారు, వ్యాపారాన్ని పెంచుకున్నారు, ప్రతి వారితోటి స్నేహ బాంధవ్యాన్ని పెంచుకుంటూ వచ్చారు. బాగుంది. అయితే ఈ యొక్క విధానంలో చూస్తే ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. చతుర్థముయందు రాహువు కలిగి ఉన్నాడు. మేష రాశికి లో ఉండవలసిన కుజుడు ఎక్కడున్నాడు? మిథున రాశిలో వెళ్ళిపోయి ఉన్నాడు. ఇక్కడ చతుర్థ రాశి అనగానే, చతుర్థ రాశి అంటే వాహన యోగం అయింది. వాహనం అంటే అర్థం ఏంటి? 2 వీలర్ 4 వీలర్ కాదు. వాహనం అంటే సంసార నౌక. భార్యాభర్తలు ఇరువురు కలిసి జీవించే కాలాన్నే వాహన యోగం అంటారు. ఆ వాహన యోగంలో రాహు అనే గ్రహం ఉంది. అంటే భార్యాభర్తల మధ్యన వివాదం తీసుకొస్తున్నాడు ఈ యొక్క సెప్టెంబర్ నెలలోని. మరి ఇబ్బంది కదా. భార్యాభర్తల మధ్య గొడవలు పెడితే ఎలా ఉంటుంది? మొన్నటిదా గొడవలు లేవు, ఏమి లేవు, సంతోషం. అయితే గొడవలు ఎలా వస్తున్నాయి? గొడవలు ఎందుకు వస్తున్నాయి, ఎలాగొస్తున్నాయి? జాతకం అది కూడా మనం తెలుసుకోవచ్చు. గ్రహ సంచారం మనం చూసుకుంటే విధంగా ఉంటుంది. మనం చూసేది ఏంటిది? నీ స్వజాతకం కాదు, మామూలుగా చెప్పుకుంటున్నది కాలచక్రాన్ని మామూలుగా. అయితే స్వజాతకంలో ఉన్న విధానం ఒకటి ఉంటుంది, మనం చెప్పే గోచార విధానం ఒక రకంగా ఉంటుంది. గోచారం అంటే ప్రతి వాళ్ళకి కలిసేది 60%, ఎక్కువ కలవదు. పూర్తిగా కలవాలంటే 100% తెలుసుకోవాలంటే మన జాతక ఫలితాన్ని తెలుసుకోవాలి. శ్రీనివాసరావు అనే పేరుందండి. శ్రీనివాసరావు అనగానే తులారాశి లెక్కేశాం. శ్రీనివాసరావు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొన్ని కోట్ల మందికి ఒకటే జాతకమా? కాదు కదా. అలాగే గోచారం గురించి మనం చెప్పేది కూడా పూర్తి జాతకం కాదు, మధ్యమతత్వంగా 60% ఓకే అయిపోద్ది, కలిసిపోద్ది, అయినా సరే పర్వాలేదు అనుకుంటారు. అలాగే కలహములు ఎందుకు వస్తున్నాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కలహముల గురించి అయితే భార్యాభర్తల మధ్యన ఉన్న కాలంలో అంటే ఒక విషయం ఉంది. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా అరగంట నుంచి మాట్లాడుకోకూడదు, లేకపోతే ఒక 15 నిమిషాల నుంచి మాట్లాడకూడదు. ఇంకా గట్టిగా కావాలి అరగంట, అంతకు నుంచి మాట్లాడకూడదు. దూరం అయిపోవాలి, ఇడిపోవాలి, దూరంగా ఉండాలి, ఇక్కడ ఉండాలి. అరగంటకు నుంచి ఎక్కువ మాట్లాడితే వచ్చే మాటలు ఏంటి వస్తాయి? మీ అన్నయ్య అలా చేసేడు జ్ఞాపకం ఉందా అంటాడు. ఈడుకుంటా, నీ బాబు ఇలా చేసేది నీకు గుర్తుందా అంటాడు. ఏమైంది? గొడవ స్టార్ట్ అయింది. ఎక్కడ పోయింది? ఎక్కబోయింది? నీ వాళ్ళు ఇలాగా, నా వాళ్ళు అమావాస్యలు అట్టట్లేదు, పొన్నమన్నాడే పులికి అట్టలేదు అంటారు. ఈ అమావాస్యకి అట్లకి పులుకులకి అవసరం ఉంది ఇక్కడ. అందుకనే అన్నారు ఒక మహానుభావుడు, భార్యాభర్తలు ఇరువురు కూడా కూర్చుని మాట్లాడుకుంటే 15 నిమిషాలే, 16 నిమిషం మాట్లాడకూడదు. నీ రూమ్లో నువ్వు పో. ఎక్కువ మాట్లాడుకుంటే వచ్చి మాటలకి కలహాలు అలా తెచ్చుకుంటున్నారు. అతి ప్రేమ ఎక్కువైపోతే ఏమైంది? తాంబూలంలో సొన్న వేసుకుంటే ఏమవుతుంది? నోరు కొంటుంది కదా, తాంబూలంలో సొన్న వేసుకున్నాడు, ఎక్కువ నోరు కొట్టుకుపోయింది. ఇది అంతే. అటువంటి విధానం ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త, అంతకంటే నేను చెప్పను. ఇక సప్తమ
వాహన క్షేత్రంలోని రాహు ఉన్నందువలన ఇటువంటిదే వచ్చింది అనుకుంటున్నారా? ధనస్సు రాశికి సప్తమ స్థానమైన మిథున రాశిలో కుజుడున్నాడు అక్కడ, ఆయన దృష్టి ఇక్కడ ఉంది. ఈ రెండు పదాయి కుజరాహులు ఎప్పుడైతే పడిందో భార్యాభర్తలు డిస్ట్రిబ్యూషనే ఒప్పుకోరు. ఇది రాకుండా ఉండాలంటే పరిహారాలు కావాలి. పరిహారం కాదు, కూర్చోవాలి. ఇంకా ఆ మాట అంటే బాగోదు కాబట్టి కూర్చోవాలి. కూర్చుంటే ఏ గొడవ లేదు, ఏ సమస్య రాదు. లేదంటే ఇవన్నీ వచ్చేది, అటువంటి స్థితిలో వస్తున్నాయి. సరే అండి, భార్యాభర్తల మధ్య ఇలా ఉంది కాబట్టి దాని పరిహారంగా మనం చెప్పాము, మాట్లాడుకుని తగ్గించుకుంటే వాదన లేకుండా ఉంటే ఎదరకపోతుంది. వ్యాపారం ఏం నష్టం లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. లాభదాయకం, వస్త్ర వ్యాపారం లాభదాయకం, రత్నాలు వ్యాపారం లాభదాయకం, బంగారు వ్యాపారం లాభదాయకం, అపరాలు లాభదాయకం. నష్టదాయకం ఏమంటే ఏదీ లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు కూడా మిత్రులుగా మారిపోతున్నారు. ఇలాగ ఇటువంటి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. నువ్వు అడిగే కోచలు ఇంకేంటి? పరిహారాలు ఒకటేనా, ఇంకేం లేవా? ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆదాయ వ్యవహారాల్లో వ్యవహారాలు చాలా బాగుగా ఉంది కాబట్టి ఈ యొక్క వారు కూడా ఈశ్వర నామ సంకీర్తనము, ఈశ్వర దర్శనము, ఈశ్వరుని యొక్క అభిషేకాలు నిర్వర్తించాలి. కానీ దూరంలో ఉన్నాను, దగ్గరలో ఉన్నాను, నేను వెళ్ళలేను అంటే దానికి బాధ్యుని నేను కాదు. మీరు ఎక్కడ ఉన్నా శ్రీశైల దర్శనం చేసుకోవాలి. ఈ ధనుసు రాశి వారు ఎందుకు చేసుకోవాలి? అన్నీ బాగున్నాయి కదా, వ్యవహారాలు బాగున్నాయి కదా, వ్యాపారం బాగున్నాయి కదా, ధనం వస్తుంది కదా, ఇంకా మేము మన శ్రీశైలం మూడు పిల్లల మధ్యన వస్తుంది కదా తగాదా, దాన్ని తొలగించాలంటే శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున దర్శనం చేసుకొని అక్కడ ఉన్న ఉమామహేశ్వర వ్రతం ఉన్నది ఉంటుంది. ఉమా మహేశ్వర భార్యాభర్తలు అక్కడ ఆ వ్రతాన్ని ఆచరించాలి. దానికి ఒక 500-600 టికెట్ ఉంటుంది. ఆ వ్రతాన్ని చేయమంటే చేస్తారు. శ్రీశైలంలోనే ఉంటుంది, ఇంకెక్కడ లేదు. శ్రీశైలమే ఎందుకు, ఇంక దగ్గరలో కూడా ఏమైనా చెప్పచ్చు కదా అండి? కుదరదండి. అష్టాదశ శక్తిపీఠము, 12 జ్యోతిర్లింగము రెండూ కలిసి ఉన్న క్షేత్రం మా దగ్గరలో ఉంటుంది. అష్టాదశ శక్తిపీఠము, 12 జ్యోతిర్లింగము కలిసి ఉన్నది శ్రీశైలమే. కాబట్టి శ్రీశైల క్షేత్రాన్ని యథావిధిగా ఈ యొక్క నెలలో ఏదో ఒక రోజు మీరు వెళ్ళి అక్కడ ఉమామహేశ్వర వ్రతాన్ని చేపించి ఆ స్వామివారిని అభిషేకించి అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేపించుకుని దర్శనం చేసుకుని ఆ రోజు శ్రీశైల క్షేత్రంలో ఉండి మరల రోజు నాడు బయలుదేరుతూ సాక్షి గణపతి గుడి ఉంటుంది అక్కడ. ఆ సాక్షి గణపతి గుడి దగ్గరికి వెళ్ళి స్వామివారికి నమస్కరించి, అయ్యా గణేష, నాన్నగారి దగ్గరికి వచ్చామండి, ఆ బాధలన్నీ చెప్పుకున్నాము, ఆయన కొంచెం వినపడదు కాబట్టి, వినికిడి దోషం ఉంది కాబట్టి సాక్షి నువ్వే చెప్పాలి, మేము వచ్చామని మా అమ్మ రాలకించమని. సాక్షి గణపతి సాక్షి ఇచ్చేవాడు ఆయన. అంటే ముందుకు వచ్చడం కాదు, వినాయకుడికి ముందు పూజ చేయాలి, తొలి పూజ అందుకుంటావు. అయితే ఇక్కడ శ్రీశైలం ఆఖరిని పూజించావు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు అక్కడ ఆగి నమస్కరించి ఈ విషయం ఆయనకి చెవులో వేసేసి వెళ్ళిపోతాయి. ఇన్నిక్కడ శబ్దం అంటే శ్రీశైల మల్లికార్జున్ని చెమిటి మల్లన్న అంటారు. విన్నారా? చెమిటి మల్లన్న ఆయన చెప్తాను గమని వినపడదు. ఏం ఇంటించుకోడు, గట్టిగా చెప్పాలంటే కుదరదు, ఏది దొరుకుతుంది. కాబట్టి నందేశ్వరుడు చెవులు చెప్తాయని చెప్తాడు. లేదు సాక్ష్యం కావాలి, సాక్ష్యం నాన్నగారు వచ్చారండి నిజమే అని చెప్తాడు. అందుకని ఆ యొక్క విధంగా పరిహారం చేసుకుంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వస్తున్న భార్యాభర్తల మధ్యన కలతలు తొలగడానికి మాత్రమే నేను చెప్పిన రెమెడీ. ఈ రకంగా ఆచరించాలి. మరి చూశారు కదా ఈ ధనుసు రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందో గురువు గారు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు గురుగారు. మరి గురువుగా చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళీ మరొక రాష్ట్ర కలుద్దాం. అంతవరకు సరే. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.